కనిపిస్తలేదు, మూసుకుని తెలుస్తలేదు. రే రే కట్టే ఏ లోతుంటది బే, లోతుంటది. దిగానికి చూస్తుండు కాక. పోయింది. హలో మామ, నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారులే. మీరు మంచిగానే ఉంటారు, మాకే మంచిగా ఉంటలేదు. ఒక్క చేప పడదామని వస్తే 2 చేపలు పడ్డాయి. 2 చేపలు పడదాం అనుకుంటే 3 చేపలు పడ్డాయి. ఏం చేపలు అనుకుంటే చూస్తే మొత్తం పాంప్లెట్లే పడ్డాయి మామ. ఏం అర్థమవుతలేదు. ఇక పాంప్లెట్ ఎట్లా పడ్డాయో, ఏ పిండికి పడ్డాయో చూసేద్దాం. గుంజుతుంది మామ, గుంజుడైతే గుంజుతుంది, దన గుంజుతుంది. చూద్దాం అది చిన్నదా పెద్దదా. లేదు మామ వాళ్ళే. ఇక ఆడబడతలేదని చెప్పి మనం ఈ గుండికాడికి వచ్చేసినాం. మన దోస్తులు అందరూ వచ్చేసారు. అన్నగిట ఒకటి గుంజిండు, అది పాంప్లెట్ పడ్డది అన్నగిట. ఈ ఇంద్రాబి పాంప్లెట్లు పడుతున్నాయి. ఫస్ట్ స్టార్టింగే పాంప్లెట్ పడ్డదంటే ఇక మన ఆచారం అట్లున్నది. మనం రవ్వులను బొచ్చులను పడదామని వస్తే పాంప్లెట్ల కాడ చుట్టుకున్నాం మనం. ఏం అర్థమవుతలే మామ. ఇక మన వినయ్ మామ అయితే చూస్తుండు, ఎదురు చూస్తుండు ఎన్ని చేపలు పడదామా అని. ఇక మన వినయ్ మామ బొరా అని పడతా అనుకుంటా గాలం తీసుకుండు. ఏం పడతావురా నేను చూస్తాను అనుకుంటా, నేను ఫోన్ తీసుకొని వీడియో తీస్తున్నా మామ. ఇక ఏం పడతాయో చూద్దాం. ఈ గొరకలు అయితే సావా తెంగుతున్నాయి, ఏం అర్థమవుతలేదు. చూద్దాం ఎన్ని పడతాయో. ఈ వినయ్ మామకి వేసుడే ఉంటుంది, ఒక కొట్టుడైతే ఏముండదు అనుకుంటున్నాను నేనైతే. చూద్దాం మామ. మళ్ళా 4 గాలాలు అయితే వేసినాము. పైనకెళ్ళి వర్షం గిట బాగా కొడుతుందని అనుకుంటున్నా. గాలి గిట ఎక్కువ వేస్తుంది మామ అట్లని. వర్షం పడకుండా ఉంటే చాలు మామ, లేకపోతే ఫుల్ వీడియో ఇద్దాం అనుకున్నాము ఈరోజు గిట. ఇట్లా అయితే కష్టమే. వినయ్ మామ గుంజిండు. ఇక అట్లా కాదని చెప్పి ఇక వినయ్ మామకి ఇచ్చేసిన ఫోన్. ఇక నేనే పడదామని వచ్చిన. వేసిన ఒక చిన్నదైతే వేసినుండే, పడ్డది, ½ కిలోది పడ్డది. ఇక ఒక చేప పట్టి నేను గిట వినయ్ మామకి ఇచ్చేసిన. నేనే పడతా ఇవాళ, బొరాన్ పడతా అనుకుంటా అన్నాడు. ఎన్ని బొరాన్లు పడతాడో చూద్దాం. పిండి అయితే కలుపుతుండు. ఏందో అర్థమవుతలేదు మా. పెద్ద పెద్ద చేపలు పడదాం అనుకుంటే గొరకల మంది వచ్చేసింది మన దానికి. ఒక పక్క గాలి, పైన మేఘాలు గట్టిగా వేసినాయి. గాలి అయితే చంపుతుంది మామ. ఒకటైతే మళ్ళా గుంజిండు అన్న. ఏం చేప చూద్దాం. అరే మళ్ళీ పాంప్లెట్ పడ్డాయి. గొరకలకి మాకేమో సంబంధం ఉన్నదిలే. పడేసానా అది అని చెప్పిన, పడేసిండు అన్న. చూద్దాం మళ్ళా. మొత్తం లాంగ్ వీడియో ఇద్దాం అనుకున్నామా, మళ్ళీ వర్షం పడుతుంది, ఇదే దమ్ అవుతుంది అని చెప్పి ఆగిపోయినా. ఎంతకైనా వర్షాకాలం కదా మా, ఉంటుంది అట్లనే. ఇక మన వినాయకుడు ఎదురు చూస్తుండే ఎప్పుడు పడుతుందో చేప అని. ఇక వానికే నేను ఇచ్చేసి గాలం, మళ్ళీ నేనే ఫోన్ పట్టుకున్నా. ఇక నాకు గిట పడతలేవు అని చూసి. ఇక గొరకలే పడుతున్నాయి అన్న, అంతేం పడతలేవు. మనోడు కొట్టుడికి ఒక్క చేప గిట పడతలేదు. మనోడు 3 గాలాలు వేసిండు. 3 గాలాలతోటైనా రవ్వులు పడతాయని చూసిండు, కానీ పడతలేవు. అని గిట చిన్న చిన్న గొరకలే పడుతున్నాయి. ఇక అట్లా కాదని చెప్పి మంచిగా పిండి కలిపినాం. ఇంకా మొత్తం అయితే పిండి మంచిగా కలిపి కొంచెం తవుడేసి కలిపినాం మామ. మన వినయ్ కాక అయితే ఇంక అట్లనే చూస్తుండు, ఎప్పుడు గుంజుతుందా అని. చూడాలి. మనోడు కొట్టమంటుండు, కానీ మనోడైతే గుంజతలే కదా అని చెప్పి కొడతలేడు వినయ్.
చూడాలి నెక్స్ట్ ఏ చేపలు పడతాయి ఎన్ని పడతాయి అని. పిల్లలు గుంజుతున్నాయి, దన గుంజుతున్నాయి కదా పెద్ద అని చెప్పి మనం గుంజుతునేసరికి పిండి గిట్ట జారిపోతుంది. ఇవి ఎర్రలు పడాలి కానీ మనకు పిండి వాడుతున్నాయి. ఏంద్రా బే అనుకొని రవ్వులు వాడదామని వస్తే గిట్ల అవుతుంది. ఈ ఎర్రలు వాడకుండా పిండికి ఏం పడుతున్నాయి. మస్తు ఆకలి మీద ఉన్నాయి మా గొరకలు అయితే. మా వినయమామ చూడు ఎట్లా వస్తుండే చేపలు పడతలేవని. పడ్డదానికి కొట్టుమామ గట్టిగా కొట్టు జర చేపలు. గింతే ఉంటుందా? తీసుకుంటేవి ఫోన్ నా చేతిలో పెడితివి, గాలం నీ చేతిలో పెట్టుకుంటేవి. గింతే ఉంటుందా? పట్టు. పిండి దోలాడుకుంటుండే ఏడుందో ఆ పిండి అంటే ఈజీరా. షురూ మామ ఇక వర్షం పడేటట్టు ఉంది. చినుకులు అయితే పడుతున్నాయి. ఇక అందరికీ నమస్తే మామ, బాయ్, ఉంటా.